టీవీ నేను మీ హారిక. భూమి మీద ఈ భూమి కన్నా విలువైన వస్తువు మరొకటి ఉండదు. అలాంటి వస్తువుని ఎంతో మంది జీవితాల్లో వెలుగులా నింపింది అక్షిత ఇన్ఫ్రా సంస్థ. మరి ఆల్రెడీ 11 ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 12th ప్రాజెక్ట్ అయిన అక్షిత ఇన్ఫ్రా విజనరీ అంటే ఒక 90 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయబోతుంది. మరి అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఒక సామాన్యుడు భూమి కొనాలంటే ఏం చేయాలి, ఎలాంటి లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. మనతో పాటు అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం, చాలా బాగున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరికైతే భూమి కావాలి అనే కళను మీరు 11 ప్రాజెక్ట్స్ ద్వారా నెరవేర్చారు. ఇప్పుడు 12th ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్లీ అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది 2025లో? టు బిగిన్ విత్ అంటే జనవరి ఫెబ్ 2 months అయింది, ఇప్పటి నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే వెల్ సాటిస్ఫైడ్ అండి. ఒక మంచి బిగినింగ్ తోటి, ఒక కిక్ స్టార్ట్ తోటి స్టార్ట్ అయింది. దానికి ఒక సిగ్నల్ ఏంటంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా దావోస్ మీటింగ్ ఒకటి దావోస్లో జరిగింది. ఆ మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. ఆయన అటెండ్ అయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వివిధ రంగాల్లో హైదరాబాద్ నగరంలో పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఒక్క సైనే హైదరాబాద్ స్టామినాని తెలియజేస్తూ రియల్ ఎస్టేట్కి ఒక కిక్ స్టార్ట్ని పెంచేసింది అని చెప్పవచ్చు. అమాంతం పెంచిందని, రియల్ ఎస్టేట్కి మంచి భూమును తెచ్చిందని కూడా చెప్పొచ్చండి. సో ఇప్పుడు చాలా మంది రియల్టర్ కానీ ఏవైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ చాలా మంది పీపుల్ కూడా సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. అసలు సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. హైదరాబాద్ మార్కెట్ అంతా సౌత్ హైదరాబాద్ వైపు చూడటం మాత్రం 100% వాస్తవం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా నా ఇంటికి ఎంత దూరంలో ఉంది, అక్కడ ఏం జరుగుతుంది అని కాకుండా అది ఎంత దూరంలో ఉందని జనరల్గా చూసుకుంటున్నారు. కానీ ఒక ఇన్వెస్టర్గా ఆయన ఎటు చూస్తున్నాడు కాదు, హైదరాబాదు మొత్తం ఏ వైపు చూస్తుందో చూసి ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. హైదరాబాదు సౌత్ చాలా బాగా డెవలప్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు హైదరాబాద్కి వెస్ట్లో ఉన్నాయి. ఆ వెస్ట్లో వెల్ డెవలప్ అయ్యి అక్కడ రేట్లు బాగా పెరిగిన తర్వాత ఆ వెస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం సౌత్. అలాగే సౌత్ హైదరాబాద్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే హైదరాబాద్ గతిని మొత్తాన్ని మార్చేస్తుంది. పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువైపు బాగా ఉంది, ఎందుకంటే ఓఆర్ఆర్ ఉంది, శ్రీశైలం హైవే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎన్ని ఎస్సీజెడ్లు ఉన్నాయి. తుక్కుగూడ సెంటర్ పాయింటెడ్గా అటువైపు ఆదిబట్లలో తీసుకుంటే టీసీఎస్, కాగ్నిజెంట్, ఏరోస్పేసు, అలాగే కొంగరకలాన్లో తీసుకుంటే అక్కడ ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు, తుక్కుగూడలో తీసుకుంటే ఫ్యాబ్ సిటీ, అలాగే హార్డ్వేర్ పార్కు, వరల్డ్ ట్రేడ్ సెంటరు, బగ్మంకాల్ ఎస్సీజెడ్, ఇవన్నీ పక్కకు పెడితే ఏ గవర్నమెంట్ వచ్చినా సౌత్ హైదరాబాద్కి ప్రయారిటీ ఇస్తూ ఇక్కడ 19,000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. గవర్నమెంట్ భూమి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక లొకేషన్లో చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు భూమి సేకరణ చేసి ప్రాజెక్ట్ చేయడం చాలా కష్టం. కానీ సౌత్ హైదరాబాద్లో ఏమవుతుందంటే ఆల్రెడీ అక్వైర్ చేసినటువంటి 19,000 ఎకరాల భూమి ఉన్నందువల్ల హైదరాబాద్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ 19,000 ఎకరాలని యూటిలైజ్ చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. కాబట్టి అన్ని గవర్నమెంట్స్ కానీ ప్రజలు కానీ సౌత్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఈ సౌత్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కి ఒక బెస్ట్ డెస్టినేషన్గా ఉండబోతుంది. కరెక్ట్. అంటే సౌత్ హైదరాబాద్ మరో హైటెక్ సిటీ గచ్చిబౌలి అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఓఆర్ఆర్కి దగ్గరగా ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇన్ని ఎస్సీజెడ్లు ఉన్నాయి. సౌత్ హైదరాబాద్కి ఇంతవరకు ఎయిర్పోర్టే చూసుకున్నాం, కానీ దానికి అడిషనల్గా మెట్రో రాబోతుంది. మెట్రో రావటం సౌత్ హైదరాబాద్కి ప్లస్ పాయింట్. మెట్రో ఇంతవరకు
ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపే ఉంది, కానీ సౌత్ హైదరాబాద్లో ఎక్స్పాండ్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటకు వెళ్తుంది. ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ ఒక 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావడం కానీ, స్కిల్ యూనివర్సిటీ రావడం కానీ, రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ కావడం కానీ, ఇవన్నీ కూడా సౌత్ హైదరాబాదు ఫ్లోరిష్ కావడానికి, అలాగే శ్రీశైలం హైవే విస్తరణ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లే అంశాలుగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్ ముందుకు నడిపిస్తుంది. సో అంటే ఇప్పుడు చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు సౌత్ హైదరాబాద్ డెవలపింగ్ నెక్స్ట్ డెవలపింగ్ స్టేట్ అనిపిస్తుంది, కానీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ కష్టంగా అనిపిస్తుంది. అసలు లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే ఏ ఇన్వెస్టర్కైనా ప్రధానంగా ఐడియల్ లొకేషన్ ఏంటంటే, బేసిక్గా కావాల్సింది హార్డ్ కోర్ సిటీ నుంచి కనెక్టివిటీ ఎలా ఉందని చూసుకోవాలి. హార్డ్ కోర్ సిటీ నుంచి సౌత్ హైదరాబాద్లో వయా రింగ్ రోడ్ కానీ, లేదంటే సిటీ నుంచి వయా పహాడీ షరీఫ్ నుంచి శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానీ చాలా బాగా సౌత్ హైదరాబాద్ కనెక్టివిటీ ఉంది. అలాగే కనెక్టివిటీతో పాటు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, మెట్రో కనెక్టివిటీ రాబోతుంది, రైల్ కనెక్టివిటీ రాబోతుంది. కనెక్టివిటీ పరంగా బాగుంటుంది. అట్లాగే ఏ ఐడియల్ లొకేషన్కైనా ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఏదన్నా ఊర్లుండి అక్కడ మినిమం కామన్గా ఒక మనిషి బ్రతకడానికి ఏవేవైతే వసతులు ఉంటాయంటే మంచినీరు, అలాగే హాస్పిటల్స్ కానీ, బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, ఇట్లాంటి స్కూల్స్ కానీ, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్ ఆ ఏరియాకి యాడ్ అవుతుంది. అంతేకాకుండా ఆ ఏరియా డెవలప్ కావాలంటే ఆ సరౌండింగ్స్లో ఎక్కువ శాతం ఏవైనా ఎస్సీజెడ్లు ఉండి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలిగి ఉంటే అది రెసిడెన్షియల్గా రేపు ఎంప్లాయీస్ వస్తే వాళ్ళకి రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ ఏర్పడి గ్రోత్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఐడియల్ లొకేషన్ అంటే డెఫినెట్గా కనెక్టివిటీ బాగుండాలి, అక్కడ మినిమం సౌకర్యాలు ఉండాలి, ఎస్సీజెడ్లు ఉండాలి. ఇలాంటివి ఉంటేనే అది ఒక ఐడియల్ లొకేషన్గా పరిగణించవచ్చు ఒక ఇన్వెస్టర్గా, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కరెక్ట్. సో చాలా మంది ఆ ఐడియల్ లొకేషన్ మహేశ్వరం అంటున్నారు. మీ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు 12th ప్రాజెక్ట్ కూడా మహేశ్వరంలోనే రాబోతుంది. సో మహేశ్వరంని ఎందుకు ఐడియల్ లొకేషన్ అనుకోవాలి? అంటే మహేశ్వరం ఏంటంటే ఓఆర్ఆర్కి చాలా క్లోజ్గా ఉంటుందండి, ఎయిర్పోర్ట్కి చాలా క్లోజ్గా ఉంటుంది. మహేశ్వరం అనే లొకేషన్ ఏమవుతుందంటే 2 హైవేల మధ్య ఉంటుంది. ఒకటి బెంగళూరు హైవే, అటు శ్రీశైలం హైవేకి మధ్యలో ఉండి, అటు ఓఆర్ఆర్కి ఇటు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండి మహేశ్వరం సెంటర్లో ఉంటే మీకు చాలా ఎస్సీజెడ్లు మహేశ్వరం సరౌండింగ్స్లో ఉన్నాయి. ప్లస్ మహేశ్వరం ఒక ఎక్కువ శాతం రెసిడెన్షియల్ జోన్ ఉండి ఓఆర్ఆర్కి క్లోజెస్ట్గా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి మహేశ్వరాన్ని డెఫినెట్గా ఇన్వెస్టర్స్ ప్యారడైజ్గా నేను చెప్తాను. కరెక్ట్ అండి. అందుకే 11 వెంచర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఫ్రూట్స్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తారో అంత ప్రాఫిట్స్ తోటి. నిజమే అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మా అక్షిత ఇన్ఫ్రానే మహేశ్వరంలో ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. మేము ఫస్ట్ నుంచి మహేశ్వరంలో ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి ప్రాజెక్టు వరకు మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్స్కి వాళ్ళ కొన్నప్పటి రేటుకి ఇప్పుడున్న రేట్లకి డెఫినెట్గా చేంజ్ అయ్యి రీసేల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రూట్స్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మేము ఇదే లొకేషన్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఇన్ని ప్రాజెక్టులు మనం చేసుకుంటూ వస్తున్నాం సక్సెస్ఫుల్గా. కరెక్ట్ అండి. సో ఈసారి 90 acresలో ఒక విజనరీ సిటీని తీసుకొస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే ఈ ప్రాజెక్ట్ విజనరీ సిటీ అనే ప్రాజెక్టు మహేశ్వరం నుండి అలాగే పులిమామిడి వెళ్ళే రోడ్లో మధ్యలో ఒక బంజారాగడ్డ తాండా అనే ఒక లొకేషన్ ఉందండి. ఈ లొకేషన్ దగ్గర ఒక 100 ఫీట్ రోడ్కి ఆనుకొని 90 ఎకరాల్లో మనం ఈ విజనరీ సిటీ అనే ప్రాజెక్ట్ని మనం చేయడం జరిగింది. ఈ విజనరీ సిటీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ విజనరీ సిటీ లోపల నుండే ఒక 150 ఫీట్ రోడ్ వెళ్తుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఈ లేఅవుట్ ఉంటుంది. అలాగే వెనకాల మళ్ళీ ఇంకొక 60 ఫీట్ రోడ్డు కూడా అటాచ్ అయి ఉంటుంది. మంచి ఎలివేషన్ తోటి, రెడ్ సాయిల్ తోటి ఇంత పెద్ద ఎక్స్టెన్స్ 90 ఎకరాలు అనంటే ఈ ప్రాంతంలో చాలా క్లిష్టమైనటువంటి
కష్టసాధ్యమైనటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ. అలాంటిది 90 ఎకరాల్లో పెద్ద ఎక్స్టెంట్లో ఈ లొకేషన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కరెక్ట్. మరి ఈ లొకేషన్‌లో 90 ఎకర్స్‌లో అమ్యూనిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ విజనరీ సిటీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇంతవరకు మేమన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ చేశామండి. హ్మ్. ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ శాతం మీరు విజువల్గా చూడొచ్చు. అన్ని ఓపెన్ ప్లాట్స్కి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏ డెవలప్మెంట్స్ కావాలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మనం ఇచ్చి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ చేశాం. కానీ విజనరీ సిటీ చేసేటప్పుడు మాత్రం మేము డిఫరెంట్గా ఆలోచించాం. డిఫరెంట్గా ఎందుకు ఆలోచించామంటే, జనరల్గా ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటే పెరుగుతుందిలేండి అని అలాగే వదిలేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఊరుకుంటున్నారు. కానీ మా ప్రాజెక్టులకి వాల్యూ పెరగాలంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ వస్తేనే డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది. అందుకనే మేమే ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రాజెక్టులు మిక్స్డ్గా విల్లాస్ కమ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ని మేము ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు 75% కన్స్ట్రక్షన్, ఒక 25% వరకు మనము ఓపెన్ ప్లాట్స్ను ఇవ్వడం జరిగింది. ఇచ్చడం కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మిగతా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్కి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక విల్లా ప్రాజెక్ట్గానే మేము పరిగణించి డెవలప్మెంట్స్ చేస్తున్నాం. ఈ విల్లా ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే, మిగతా ప్రాజెక్ట్ లాగా ఈ ప్రాజెక్టుకు కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాం. డైలీ యూసేజ్లో ఉపయోగపడే రోడ్లు ఒక 40-50 సంవత్సరాలు స్థిరంగా ఎలా ఉండాలో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇస్తున్నాము. డ్రైనేజ్ అట్లాగే ఇప్పుడు ఒకే అండర్ గ్రౌండ్లో మీకు కేబులింగ్ వ్యవస్థ, ఎలక్ట్రిక్ కేబులింగ్ కానీ, అలాగే సివరేజ్ పైప్ లైన్ కానీ, హార్వెస్టింగ్ పిట్స్ కానీ ఏవి ఇబ్బంది లేకుండా ఒక విల్లా ప్రాజెక్టుకి ఎలాగైతే డిజైన్ చేసి ఇస్తున్నామో, రేపు ఏదైనా వీటిల్లో ఇబ్బందులు తలెత్తినా కూడా ఈజీగా రిపేర్ చేసుకునే విధంగా ఒక విల్లా ప్రాజెక్టులో ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి సిస్టమ్ అయితే ఇస్తున్నామో అలాంటి సిస్టమ్ ఈ విజనరీ సిటీలో ప్రత్యేకంగా ఇచ్చి మంచి ఎమ్యూనిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఎమ్యూనిటీస్ ఏంటంటే, మనకి ఒక 10,000 చేంజ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక పెద్ద సెంట్రల్ పార్క్ ఇస్తున్నాం. అంటే ఈ సెంట్రల్ పార్క్ ఎందుకు ఇస్తున్నామంటే, నవ్వే డేస్లో మేము ఇక్కడ మహేశ్వరంలో ఇన్ని ప్రాజెక్టులు చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే, మోస్ట్లీ మా ఇన్వెస్టర్స్ అంతా, మా కస్టమర్స్ అంతా 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పైబడిన వారు. అంటే 40 సంవత్సరాల జీవితం గడిపిన వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, అలాగే పేరెంట్స్ కూడా ఉంటారు. ఆ పేరెంట్స్కి ఈ ఎమ్యూనిటీస్ ఉపయోగపడాలి, వాళ్ళ పిల్లలకి ఆ ఎమ్యూనిటీస్ ఉపయోగపడాలి, అలాగే వీళ్ళకి కూడా ఎమ్యూనిటీస్ ఉపయోగపడాలి. కాబట్టి మనం ఒక పెద్ద సెంట్రల్ పార్క్ ఇస్తున్నాం. ఆ సెంట్రల్ పార్క్లో పేరెంట్స్ ఏమవుతుందంటే, లాంగ్ వాకింగ్, ఉదయాన్నే వాకింగ్ చేసుకోవడానికి కానీ, దాంట్లో చిన్న చిన్న డైలీ యూజెస్లో యోగా డెక్స్ కానీ, అలాగే జిమ్ కానీ, ఇలాంటి డైలీ యూసేజ్లో ఉపయోగపడేటువంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ డైలీ యూసేజ్లో ఉపయోగపడేటువంటి పార్కులు, ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తూ, అలాగే మనము ఎప్పుడైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి సెలబ్రేషన్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నాం. అంటే చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి ఒక పెద్ద క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అలాగే ఈ క్లబ్ హౌస్ చుట్టూ కార్ పార్కింగ్లు, తర్వాత సూట్ రూమ్స్, ఎప్పుడైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు సూట్ రూమ్స్ ఇవ్వడం కానీ, ఏదేమైనప్పటికీ విజనరీ సిటీ అనేది మేము ఒక విజన్ తోటి ఒక మంచి ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ విజనరీ సిటీ డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా మేము తయారు చేసి కస్టమర్స్కి ఇవ్వబోతున్నాం. వండర్ఫుల్ అండి. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా బాగుంటుందండి. ఎందుకంటే విజనరీ సిటీ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్లో కొనడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్లో ఒక 10 ఎకరాల
చిన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమిటంటే ఆ 10 ఎకరాల ప్రాజెక్టులో పెద్ద రోడ్లు ఇవ్వలేరు, ఒక క్లబ్ హౌస్ ఇవ్వలేరు, ఒక స్విమ్మింగ్ పూల్ ఇవ్వలేరు, చిన్న చిన్న పార్కులే ఉంటాయి. అదే పెద్ద లేఅవుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే పెద్ద విస్తీర్ణంలో పార్కులు వస్తాయి, ఎమ్యూనిటీస్ వస్తాయి. రేపు అక్కడ నుంచి ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ గేట్ దాకా చూసినా కానీ అందంగా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉండడం కానీ, అలాగే బటర్ఫ్లై లైట్స్ కానీ, ఫుట్పాత్స్ కానీ ఇలా అందంగా కనిపించడం వల్ల ఏమవుతుందంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. దానివల్ల ఆ లేఅవుట్కి అప్రిషియేషన్ ఉంటుంది. విజనరీ సిటీలో గొప్పతనం ఏంటంటే ఓన్లీ ప్లాట్లే కాకుండా ఇల్లు కట్టడం వల్ల స్వతహాగా ఆ లేఅవుట్కి అప్రిషియేషన్ వచ్చి మంచి రిటర్న్స్ని కస్టమర్స్ తీసుకుంటారు. కాబట్టి ఒక మంచి విజన్ పెట్టుకొని మేము ఈ విజనరీ సిటీని చేయడం జరిగింది. కరెక్ట్ అండి. సో క్యూట్ అండి. అంటే ఇంత విజన్ తోటి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ అక్షిత ఇన్ఫ్రా నుంచి? ఫ్యూచర్ ప్లాన్స్ మాది ఒకటేనండి. మాది కస్టమర్ ఓరియంటెడ్ కంపెనీ అండి. కస్టమర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా మనం ఏం చేయాలని ప్రతి ప్రాజెక్ట్కి మేము మెరుగులు దిద్దుకుంటూ ఏదైనా ఈ ప్రాజెక్ట్లో చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎలాంటి బెటర్మెంట్ చేసి కస్టమర్కి మనం మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ప్రాజెక్ట్ని మంచి డెవలప్మెంట్స్తో చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి కస్టమర్స్కి 100% రిటర్న్స్ బాగుండే విధంగా డెవలప్మెంట్లో కానీ రిటర్న్స్లో కానీ మంచి వాతావరణం ఉండే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటంలో కానీ మేము అప్రూవల్ ఉండే విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవటం కానీ ఆన్ టైంలో అప్రూవల్ ఉండే విధంగా, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సులువుగా ఉండే విధంగా, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనము ప్రతి ప్రాజెక్ట్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం 5 ఇయర్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఉందో 5 ఇయర్స్ కూడా చెక్కు చెదరని రోడ్లతోటి, తర్వాత గ్రీనరీ తోటి 5 ఇయర్స్ మేమే మెయింటైన్ చేస్తున్నామండి. అలా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి రీసేల్ కూడా బాగుంటుంది. అవసరమైతే కస్టమర్స్ డిమాండ్ పైన టైం ఇవ్వగలిగితే వాళ్లకు రీసేల్ కూడా మనం చేసి పెడుతున్నాం. కాబట్టి ఇన్ని సౌకర్యాలు కస్టమర్స్కి మేము అందించడం వల్ల కస్టమర్స్ మా వెన్నంటి మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మా కస్టమర్స్కి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందుకే తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు టోటల్గా 90 ఏకర్స్ ఉండటం వల్ల ఫస్ట్ నుంచి మీకు అప్ నుంచి కొంచెం వెనకాల అప్ ఉండి కొంచెం డౌన్ ఉంటుంది. అలాగే దానివల్ల ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఈ విజనరీ సిటీ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే ఇది కొంత ఫారెస్ట్ జోన్కి కూడా ఆనుకొని ఉంటుంది కాబట్టి అక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చల్లగాలి మన విజనరీ సిటీకి వస్తుంది. టెంపరేచర్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చదనం ఉండటం వల్ల పక్కన వెంచర్ల కంటే మన వెంచర్కి కొంత టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది, ప్రశాంతమైన గాలి ఉంటుంది, వాతావరణం చాలా బాగుంటుంది. ఇల్లు కట్టుకున్నా కూడా వ్యూ పైనుంచి చూసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో జనరల్గా ఆల్రెడీ 11 ప్రాజెక్ట్స్ చేశారు, చాలా మందిని చూసింటారు. సో ఎక్కువ శాతం ఎలాంటి కస్టమర్స్ మీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? అంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి ప్రాజెక్ట్ వరకు జనరల్గా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఎన్ఆర్ఐస్, డాక్టర్స్, మంచి ప్రొఫెషనల్సే మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒకవేళ మా ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకున్నా కూడా మీ నైబర్స్ కూడా మంచి ప్రొఫెషనల్గానే ఉంటారు కాబట్టి కమ్యూనిటీ కూడా బెస్ట్గా ఫామ్ అవుతుందనేది మా ఉద్దేశం. కరెక్ట్. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మా విజనరీ సిటీ గురించి చెప్పాలంటే మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చల్లని గాలి వాతావరణం ఉంటుంది. అలాగే ఎగ్జిస్టింగ్ మహేశ్వరం అనేది ఒక మండల్ హెడ్ క్వార్టర్, అసెంబ్లీ నియోజకవర్గం. ఒక మనిషి బ్రతకడానికి కనీస సౌకర్యాలు ఏవైతే కావాలని కోరుకుంటారో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, రిజిస్టర్ ఆఫీస్ కానీ అన్నిటికీ ఆనుకొని ఇది 7,000 మంది నివాసం ఉండేటువంటి ఒక లొకేషను.
ఆ లొకేషన్కి ఆనుకునే మన విజనరీ సిటీ ఉంటుంది కాబట్టి ప్రకృతి పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ అటు కన్వీనియన్స్ ప్రకారంగా కానీ ఓఆర్ఆర్కి దగ్గర కానీ విమానాశ్రయానికి కానీ శ్రీశైలం హైవేకి కానీ దగ్గరగా ఉండి మీ ఇన్వెస్ట్మెంట్ని రెట్టింపు చేసే ప్రాజెక్ట్ కాబట్టి నిశ్చింతగా ఈ 90 ఏకర్స్ విజనరీ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫలితాలని మీరు డెఫినెట్గా తీసుకోబోతారని చెప్పొచ్చు. చాలా మంది కూడా మీ దగ్గర అంటే ప్రత్యేకంగా మీ దగ్గర వచ్చి ప్రాజెక్ట్స్ కొంటూ ఉంటుంటారు. అంటే ఎందుకు మీ దగ్గరనే అంటే మీ సలహాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీ ప్రాజెక్ట్ గురించి ఎందుకు వస్తున్నారు? అంటే చాలా వీడియోస్లో నేను కస్టమర్స్కి మనకున్న నాలెడ్జ్నంతా షేర్ చేయడం జరిగింది. మనం ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ టైంలో ఎగ్జిట్ కావాలి, పార్క్ దగ్గరే కొంటే బాగుంటుందా, ఎంట్రన్స్ దగ్గర కొంటే బాగుంటుందా, ఈస్ట్ ఫేసింగ్ కొంటే బాగుంటుందా, అక్కడ ఏ స్పెసిఫిక్ ప్లాట్ కొంటే బాగుంటుంది, ఏ టైంలో మనం ఎగ్జిట్ కావాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, హెచ్ఎండిఏ మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు 1,15,00,000 డౌట్స్ ఉంటాయండి. ఆ డౌట్స్ని అర్ధరాత్రి అయినా కూడా నేను వాళ్ళకి ఆన్సర్ చేసి వాళ్ళలో ఉన్న భయాలన్నీ మనం క్లియర్ చేయడం వల్ల ఎక్కువ శాతం నా వీడియోలు చూసి కస్టమర్స్ చాలామంది కొన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్యూచర్లో కూడా మనం ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడం వల్లే ఎక్కువ మంది కస్టమర్స్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో కస్టమర్స్ గురించి ఇంత ఆలోచించి ఇంత విజనరీ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నారు. మరి ఫ్యూచర్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి? అంటే మా ప్రాజెక్ట్స్ ఇప్పుడు కుక్కట్పల్లి వై జంక్షన్కు దగ్గరగా అశోక వన్ మాల్కు దగ్గర జీఓసిఎల్ ల్యాండ్లో ఒక 10 ఏకర్స్ హైదరాబాద్లో టాప్ బిల్డర్స్ ఒక 160 ఏకర్స్ ల్యాండ్లో హైదరాబాద్లో ఉన్న టాప్ బిల్డర్స్ అంతా కూడా ఒక 10 ఏకర్స్ 20 ఏకర్స్ ఇట్లా కొని దాంట్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతూ వస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా అక్షిత మేము కూడా ఒక 10 ఏకర్స్లో ఒక 25 ఫ్లోర్స్లో ఒక హై రైజ్ అపార్ట్మెంట్ని మేము కట్టబోతున్నాము. కస్టమర్స్కి ఒక మంచి విజన్ తోటి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి ఆర్కిటెక్చర్ తోటి, మంచి ఎమ్యూనిటీస్ తోటి ఈ 25 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ని మేము అందజేయబోతున్నాం. అలాగే షామీర్పేట్లో కూడా ఒక 30 ఎకరాల్లో 250 విల్లాస్ ఓఆర్ఆర్కు దగ్గరగా లియోనియో రిసార్ట్ ఆపోజిట్లో బెస్ట్ ఎమ్యూనిటీస్ తోటి ఒక విల్లా ప్రాజెక్ట్ని అక్కడ కూడా మేము కట్టబోతున్నాము. వరంగల్ హైవేలో ఒక 170 ఏకర్స్లో ఇప్పుడు గట్కేసర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. వరంగల్లో కూడా ఒక అపార్ట్మెంట్ని మేము నిర్మించబోతున్నాము. అలాగే ఈ మహేశ్వరం టౌన్లోనే ఊరి మధ్యలో శివాలయం పక్కనే ఇంకొక ప్రాజెక్ట్ను కూడా మేము లాంచ్ చేయబోతున్నాము. అన్నీ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్రాజెక్టులు కస్టమర్స్కి ఫ్యూచర్లో అందజేయబోతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలాంటి అంటే ఎవరికైతే పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఉందో వాళ్ళందరి కలల్ని మీరు నెరవేర్చాలి అని కోరుకుంటున్నాం. ఇలాంటి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ తోటి, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి, అంత పర్ఫెక్ట్ లొకేషన్, అంత ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రిటర్న్స్ ఇచ్చే లొకేషన్స్లో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ కి తెర లేవాలి అంటే అక్షిత ఇన్ఫ్రా విజనరీ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్ లో కరెక్ట్ ఎమ్యూనిటీస్ తోటి, వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ తోటి, మంచి ప్రైసింగ్ తోటి వాళ్ళు మనకి ఈ భూమిని అందజేస్తున్నారు. మరి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.